బలిదానాలు చేసుకున్నారు 600 విద్యార్థి అమరులైన ఆంధ్ర వాళ్ళకు సిగ్గు తెరం లేకుండా ఉద్యమం ఎక్కడుంటే అక్కడ ఉన్న తెలంగాణ సంపద ఇప్పుడు ఎందుకు లేకుండా పోయిండు? ధర్మం దిక్కు నిలబడ్డా, ధర్మం అంటే ఏంటి? తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నిలబడ్డా, తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నిలబడ్డా. క్లియర్ గా అడుగుతున్నా, ధర్మం అంటే బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీలో అవునన్నా, భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం కొట్లాడిన పార్టీ. కేసీఆర్ కి జయగొట్టలే, కేసీఆర్ జయగొట్టలే, తెలంగాణ రాష్ట్రానికి జయగొట్టినాం. కేసీఆర్ ఇప్పుడు సబ్బండ నేను కొట్టిన పంపించిన వివరాలలో క్లియర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. కేసీఆర్ అని నీ నోటి నుండి పలికిన నినాదాలు నా దగ్గర. ఒక్క విషయం బ్రదర్, తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ ఉంటే నువ్వెందుకు బీఆర్ఎస్ తరఫున? నేను ఏమనుకున్నా, కేసీఆర్ గారు న్యాయం చేస్తారు, ఉద్యమకారులను అండగా నిలబడతాడు, అక్కన చేర్చుకుంటాడు అనుకున్నాం. కానీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులకు రాక్షసుడు అవుతాడని మేము అనుకోలేదు. తెలంగాణ ఉద్యమానికి భారతీయ జనతా పార్టీకి ఎక్కడైనా పొంతన ఉన్నదా సంపత్? ఉన్నది బ్రదర్. ఇదే కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం ఒక పోరు యాత్ర చేపట్టిన ఘనత. ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీద, ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఒక క్లియర్ చెప్తున్నా వినండి బ్రదర్. డబ్బులు ఏం పెట్టలేదన్నా బాగానే పెట్టినట్టు ఉద్యమ సమయం నుంచి ఉద్యమ సమయంలో గంట పెడితే ఆయన ఎంబటి వచ్చినందుకు బాగానే ఇచ్చుంటాడు. ఏమి ఇచ్చుంటాడని ఏమి ఇచ్చుంటాడు? అబద్ధాలు అబద్ధాలు అన్న, నేను ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నా, నా ధర్మంగా చెప్తున్నా. ఏమి ఇచ్చింది, ఏమి ఇచ్చింది అంటున్నా. ఏది ఈ బోడుప్పలు, నువ్వు ఉండేది బోడుప్పల్ చిలకనగర్, చిలకనగర్. ఈ బోడుప్పలు ఆ మేడిపల్లి నుంచి మొదలు పెట్టి ఉప్పల్ దాకా అవన్నీ మెట్రో అవి ఉన్నాయి కదా పిల్లర్లు, అటన్నిటికీ ఒక్కొక్క దానికి బాగానే ఖర్చు అవుతాయి కదా. అమౌంట్ కట్టాలి, ఫ్లెక్సీ కొట్టింది, పైసలు ఎడికల్ వస్తున్నాయి. ఎవరు కొట్టిన ఫ్లెక్సీలు నేను ఏర్పాటు చేయలే కదా. ఒకసారి చూడండి, నా ఫోటో రాజేందర్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తాడని తెలిసినప్పుడు నా ఫోటో నేను ఎక్కడ ఏపీయలే కదా. బ్యాంక్ సంపత్ ఎందుకు నువ్వు తెలంగాణ ఉద్యమంలోకి రావాలనుకున్నావు? నిన్ను అసలు తీసుకొచ్చింది ఎవరు? అమ్మ నాన్న లేరు, చిన్నప్పుడే చనిపోయారన్న. చిన్నప్పుడు అంటే ఏ వయసు ఉన్నప్పుడు చనిపోయారు? నేను చిన్నప్పుడు, నాకు ఒక సిస్టర్ ఉంటుంది, ఊర్లో ఉంటుంది. నాకు అంబాడి జగదీష్ ముద్రాజు గారు అని చిలకనారులో ఉంటారు, వారు టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్. వారు నన్ను చేరదీసి అది స్థాయిలో అని నేను కష్టాలు చేసుకుంటా, జీవితం చేసుకుంటా నేను పైకి వచ్చి. నాకు ఇప్పటిదాకా నా పేరు మీద ఒక కారు లేదు, బండి లేదు, ఆస్తి లేదు, ఏం లేదు. ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు, మీరు తెలంగాణ పోరులో నెల రాలిన తరలు, జంగుల్లో సైరను మోగినోలు, జైలు గోడలు బద్దలు కొట్టినోలు, జంగుల్లో సైరను మోగినోలు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సింహాద్రి. ప్రస్తుతం మనతోటి ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నాడు. మనం తెలంగాణ ఎన్నో ఏండ్ల పోరాటం తర్వాత, ఎన్నో బలిదానాల తర్వాత, ఎంతోమంది వీరోచిత పోరాటంలో ఈ యొక్క ప్రత్యేక రాష్ట్రం అనేది ఏర్పడింది. ఎట్టకేలకు మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు కూడా ఇప్పుడు దగ్గరికి వచ్చేసినాయి. మరి ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుణ్ణి, ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో వాళ్ళు చేసిన పోరాటాన్ని, ప్రస్తుత ప్రభుత్వాల వల్ల వాళ్ళు పొందుతున్న లబ్ధిని అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సంపత్ ఉన్నాడు. వెల్కమ్ చేద్దాం. నమస్తే సంపత్. నమస్తే అన్న. బాగున్నావా? ఫైన్, మీరు బాగున్నారన్న? నేను బాగున్నా. వ్యక్తిగతంగా సంపత్ బాగుంటే బాగున్నాడేమో, మరి నిజంగా ఒక ఉద్యమకారుడిగా సంపత్ బాగానే ఉన్నాడా? ఏళ్ల తరబడి పోరాటం చేసిన సందర్భంగా నేను అడిగిన చెప్పు, ఉద్యమకారుడిగా తెలంగాణ సంపత్ బాగున్నాడా బాగలేడా? ప్రజాక్షేత్రంలో మాత్రం తెలంగాణ సంపత్ అనే వ్యక్తి ఒక ఉద్యమకారుడిగా బాగున్నాడు. తెలంగాణ సంపత్ అనే వ్యక్తి ప్రజాక్షేత్రంలో ఒక ఉద్యమకారుడిగా
ముద్రించబడడం జరిగింది. ముద్రించబడ్డావు, నీకు ఆ పేరు కానీ వచ్చింది, ఆ పేరు ఆర్థికంగా మంచిదో. మాత్రం బాగలేడు తెలంగాణ సంపద ఒక ఆర్థికంగానే కాదు, ఇప్పుడు పదవి విషయంలో గానీ, నీకు రావాల్సిన గుర్తింపు విషయంలో గానీ, ఆ ప్రయారిటీస్ గానీ, అవన్నీ ఒక ఉద్యమకారుడికి దక్కాల్సినవన్నీ దక్కినాయా లేదా? దక్కలేదు. అర్థం చెప్తాను. ఎందుకు దక్కలేదు? నేను తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు కాదు అప్పుడు కాదు 2005లో గౌరవనీయులు మాజీ స్పీకర్ మధుసూదన్ చారి గారు తీసుకొని వస్తే నా రాజకీయ ప్రయాణం అప్పుడు మొదలైంది. 2005లోనే. అప్పుడు నీ వయసు ఎంత ఉంది? నేను 3rd క్లాస్లో ఉన్నా. 2005లో నువ్వు 3rd క్లాస్లో ఉన్నావు అంటే చిన్న చిన్న లాగలు వేసుకొని ఉన్నావు. అంటే అప్పుడు ఒక నినాదం పెట్టిన, పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే తెలంగాణ సంపద అనేటోడు బల్లి అడుగు పెడతాడు అని నినాదం పెట్టిన. నువ్వు ఓన్ గా తీసుకున్నావు అని ఇచ్చారు లైన్? నాకే వాళ్ళు ఇక అప్పుడు మనకి ఎంత తెలివి ఉందన్నా, కొద్దిగా అప్పుడు మంత్రులు వస్తే కారు మీద కారు ఎక్కమంటే ఎక్కిన, నా పని చేయమంటే నేను చేసిన. అప్పుడు చేస్తే ఇక వీళ్ళు కేసీఆర్ గారు పిలిపించుకున్నాడు, మధుసూదన్ చారి గారి ద్వారా కేసీఆర్ గారు పిలిపించుకొని ఇక వీడు కొట్లాడుతాడు, వీనికి ఆ శక్తి ఉంది, వీని దగ్గర అది కనబడుతుంది, ఈ పిల్లగాడు గీతతున్నాడు, తెలంగాణ బాలల సంఘానికి ఒక అధ్యక్షుడిని చేయాలి వీడిని అనేది ఒక సంవత్సరం 2006లో బాలల సంఘం అధ్యక్షుడిగా నేను ప్రకటించాను. తెలంగాణ బాలల సంఘం అధ్యక్షుడిగా నేను చేశారు, కేసీఆర్ గారు చేసిండ్రు. నేను ఎక్కడ తెలంగాణ ఉద్యమం చేసిన, ఎక్కడ ఉన్నా కేసీఆర్ అన్న అప్పుడు ఒక 20 నిమిషాల ముందు వస్తారు, కానీ నేను 3 గంటల ముందే వాలేటోని. ఇక్కడ ఎక్కడ తెలంగాణ ధూమ్ధాం పెట్టినా, ఏ నార్మూల గ్రామంలో కానీ, ఏ తండాలో కానీ, ఏ పల్లెల్లో కానీ, ఏ గ్రామంలో కానీ, ఏ జిల్లాలో కానీ, ఏ మండల హెడ్క్వార్టర్ కానీ, ఏ యూనివర్సిటీలో ఎక్కడ తెలంగాణ అనే పేరు నిలబడితే తెలంగాణ సంపద ఏంటో ముందడుగు వేసి నిలబడ్డారు తప్ప. మరి అప్పుడు ఉద్యమం ఎక్కడుంటే అక్కడ ఉన్న తెలంగాణ సంపద ఇప్పుడు ఎందుకు లేకుండా పోయిండు? ఎందుకు లేను? ఉన్నావా? ఉన్నా. ఎక్కడున్నావు? ఎందుకు లేను? ఎక్కడ? తెలంగాణ ఉద్యమంలో నేను అడిగిన ఎక్కడున్నావా అని అడిగిన, నేను దానికి సమాధానం చెప్పు. నేను ధర్మం దిక్కే నిలబడ్డా. ఏది ధర్మం అంటే? ఏది ధర్మం దిక్కు నిలబడ్డా. ధర్మం అంటే ఏంటి? తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నిలబడ్డా. తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నిలబడ్డా. క్లియర్ గా అడుగుతున్నా, ధర్మం అంటే బీజేపీ పార్టీ? భారతీయ జనతా పార్టీలో ఉన్నా. అవునన్నా, భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం కొట్లాడిన పార్టీ. తెలంగాణకు మొండి చేయి చూపించిన పార్టీ ధర్మం అవుతుందా? తెలంగాణ ఇచ్చినందుకు పార్లమెంట్ లో డోర్లు మూసుకున్నందుకు ధర్మం గల పార్టీ అవుతుందా? ఏది తెలంగాణ పార్లమెంట్? దేశంలో ఇస్తానన్న నేను చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రం సుష్మా స్వరాజ్, నేను ఒకటి తెలంగాణ రాష్ట్రం దిగవంత నేత సుష్మా స్వరాజ్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు ఈ రోజు. స్వరాజ్ వల్లనే వచ్చిందా? ఇవాళ పార్లమెంట్ భవనం దగ్గర అవును, నేను ఒప్పుకుంటున్నా. అంటే అందరు ఉన్నారు, సబ్బండ వర్గాలు ఉన్నాయి, అన్ని వర్గాలు పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ పార్లమెంట్ లో నేను ఒక పార్టీ బ్రదర్ నేను ఒక పార్టీకి పబ్బం గడిపెట్టాను కాదు. ఈయనని నేను పార్టీకు దేనికి ఉన్నది వాస్తవాలు మాట్లాడాను. ఇదే ఢిల్లీ గడ్డ మీద ఆనాడు ఉన్నటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచాలని ఒక బిడ్డ యాదిరెడ్డి గారు ఆడ ఊరేసుకొని చనిపోయిండు. కనీసం శవం దగ్గరికి పోనీయలేదు తెలుసా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శవం దగ్గరికి పోయి కనీసం చూడనికే పరిస్థితి లేదు. ఆ రోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు నిలబడి యాదిరెడ్డి బిడ్డ ఆయనను అంత్యక్రియలు ఈ తెలంగాణకు రప్పించి అంత్యక్రియలకు అన్ని అండగా నిలబడ్డా. నేను ఒక్క మాటలు అంటలే, ఆ ఒక్క మూమెంటే కాదు. ఇవాళ పార్లమెంటులో ఎంతో మంది తెలంగాణ కోసం చనిపోతున్న విద్యార్థుల అమరవీరుల గురించి కొట్లాడింది ఇలా సుష్మా స్వరాజ్ గారు. ఇలా కేసీఆర్ గారు పార్లమెంట్ లో ఉన్న వారు కనబడలేదు. బీజేపీలో చేరమందుకు ఎందుకు చెప్పలేదు బ్రదర్? ఎందుకు చెప్పలేదు? నేను ప్రతి ఇంటర్వ్యూలో కేసీఆర్ కి జయగొట్టలే, తెలంగాణ రాష్ట్రానికి జయగొట్టినాం. కేసీఆర్ ఇప్పుడు సబ్బండ నేను కొట్టిన పంపించిన వివరాలలో క్లియర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి. కేసీఆర్ అని నీ నోటి నుండి పలికిన నినాదాలు నా దగ్గర. ఒక విషయం బ్రదర్, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి జయగొడతారు. ఏనండి, కేసీఆర్ గారు నిజంగా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళకు ఒక ప్రతీకగా నిలిచింది కేసీఆర్ గారి వ్యక్తి. కేసీఆర్ గారిని చూసి చాలా మంది అనేక మంది ఉద్యమకారులు కేసీఆర్ గారికి అండగా నిలబడడానికి కోసం వచ్చారు, కేవలం తెలంగాణ ఉద్యమం కోసం. కానీ తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి కేసీఆర్ సొంత స్వలాభంగా కాపాడుకుంటామని మేము అనుకోలేదు. అవునా?
అంతే అంటవా? అంతే అంటవా? నేను క్లారిటీ ఇవ్వండి. ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇంతమంది తెలంగాణ ఉద్యమకారులను అనగదొక్కుతారని కూడా మేము అనుకోలేదు. ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులను ఉరికించి కొడతా అన్న వాళ్ళని దగ్గర తీసుకొని మంత్రి పదవులు ఇస్తారని, ఎమ్మెల్యే పదవులు ఇస్తారని కూడా మేము అనుకోలేదు. కేసీఆర్ దాంట్లో మార్పు వస్తుంది అనుకోని కూడా మేము అనుకోలేదు. నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది, దానికి ఆన్సర్ చెప్తాను. నిజంగా ఈ ఎంటైర్ పొలిటికల్ పార్టీస్ అన్ని చూసుకుంటే అసలైన నిజంగా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేసిన పొలిటికల్ పార్టీ ఏమున్నది? ఏ పార్టీ చేయలే. నేను చెప్తున్నా కదా, ఏ పార్టీ చేయలే. బీజేపీకి అంత ఊడిగం చేస్తా ఉన్నావు. నేను ఒకటి చెప్తున్నా కదా, ఒక ఉద్యమకారుణ్ణి ఇలా బట్టగాల్చి మీదేసింది ఈటల రాజేందర్ అన్నను. ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులకు అండగా నిలబడ్డటి నాయకుడు ఈటల రాజేందర్ అన్న గారికి అన్యాయం చేసినప్పుడు ఒక ఉద్యమకారునికి అండగా ఈటల రాజేందర్ కంటే ఎక్కువ నడిపిండు కదా కేసీఆర్ తెలంగాణ ఉద్యమం. నడపలేదా? నడపలేదు. నీ అరదినం దీక్షతో విద్యార్థి లోకం మద్దతై రాలేదురా, నీ కకృతి నిమ్మరసం నీళ్ళ తర్వాతే లొల్లి శురువయ్యిందిరా. నీ అరదినం దీక్షతో విద్యార్థి లోకం మద్దతై రాలేదు, ఆయన కకృతి నిమ్మరసంతో తెలంగాణ నిమ్మరసం సంపత్కు లావులేసుకొని తిరిగినప్పుడు కనిపించలేదు. ఆ రోజు ప్రశ్నించాం బ్రదర్, ఆ రోజు కూడా ప్రశ్నించాం, ఈ రోజు ప్రశ్నించాం, మళ్ళీ ప్రశ్నించాం. కేవలం నువ్వు చేస్తున్న విమర్శలన్నీ కూడా పార్టీ మారినందుకు కాదు బ్రదర్. ఒక్కటి అడుగుతున్నా, ఈటల రాజేందర్ అన్న నాకు రూపాయి ఇయ్యలే, రూపాయి సాయం చేయలే, ఏం చేయలేదు. తెలంగాణ అంటే వారు చేసిన కార్యక్రమం బ్రదర్. నేను ఒక విషయం చెప్తా, నేను ఒక క్లారిటీ చెప్తా, నేను ఒక మాట చెప్తా. నేను జైల్లో ఉన్నప్పుడు బాలలకుల జైల్లో ఉన్నప్పుడు నాకు కేసీఆర్ రాలే. నేను ఒకటే పార్టీలో ఉన్నప్పుడు నా కేసీఆర్ రాలే, కేటీఆర్ రాలే, కవిత గారు రాలే, హరీష్ రావు గారు రాలే. నన్ను ఆదుకున్న బిడ్డ ఈటల రాజేందర్ గారు. నేను క్లారిటీ చెప్తున్నా. ఇంకోటి, నేను అదే పార్టీలో ఉన్న అధికారం ఉన్నది నా మీద కక్షపూరితంగా. అప్పుడు నాటి స్థానికంగా ఉన్నట్టు ఒక ఎమ్మెల్యే, ఉప్పల్ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే గారు పేరెందుకు కానీ వారు కక్షపూరితంగా భయపడింది. ఎందుకన్నా అయిపోయింది, పదవి పోయింది. పదవి ఉంటే లేకుంటే వాస్తవం చెప్పు, జనాలకు నిజాలు తెలవాలి కదా. వారు మా పార్టీలో ఉన్నారు, ఇప్పుడు మా బీజేపీలో ఉన్నారు. అది చూసినావు అంటే మీ పార్టీలో ఉంటేనే పేర్లు చెప్పవు, అదే టీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో ఉంటే ఇప్పుడు పేరు చెప్పదు. ఎందుకు చెప్పను అంటే ఇప్పుడు కూడా రాజకీయాలు చేస్తుండో అని ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. స్వార్థపు రాజకీయాలు స్థాయిలో ఉండేటోండి. నేను ఒక స్థాయిలో ఎవరైనా పేరు చెప్పు నువ్వు. ఇప్పుడు నేను చెప్తా, స్వార్థపు రాజకీయాలు కాదు. నేను క్లారిటీగా ఉంటా. తెలంగాణ అయితే ఈ తెలుగు రాష్ట్రాలలో పుట్టుంటే ఆయనకు పేరు ఉంటది, నామకరణం ఉంటది. నిజంగా సంపత్కు దమ్ము ధైర్యం ఉంటే నిఖార్సైన ఉద్యమకారుడే అయితే ఆ వ్యక్తి పేరు చెప్పు. ఇప్పుడు బేతి సుభాష్ రెడ్డి గారు మాజీ శాసన, నేనేమడుతున్నా, సంపత్ నిజమైన సుభాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సంపత్ నిజమైన ఉద్యమకారుడైతే ఆ వ్యక్తి పేరు చెప్పాలి. చెప్తున్నా కదన్నా, బేతి సుభాష్ రెడ్డి గారు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా మీద 9 ఒకటే పార్టీలో ఉన్నాం. అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీ, సుభాష్ రెడ్డి అందరం ఒకటే పార్టీలో ఉన్నాం. నా మీద కక్షపూరితంగా 9 సెక్షన్ల కేసులు పెట్టించాను. ఎందుకు కక్షపూరితంగా? నీ మీద ఎందుకు? ఇప్పుడు దళిత అమ్మాయి, నువ్వు 1000 కోట్లకు లేవు, నువ్వు ఆయన ఎమ్మెల్యే పదవికి ఎసరు పెట్టావా? నేను ఏం చెప్పినా అంటే, అప్పుడు తెలంగాణ ఉద్యమకారులను కాపాడుకునేటోళ్ళకి ఎవరికి ఒక కార్యకర్తకు ఆపద వస్తే హాస్పిటల్లో ఉంటే పోయి 20,000 సాయం చేసేటోళ్ళకి నేను మాకు అడుగుతలే అని అంటే నేను ఒక్కనిగా చాలా మంది వ్యతిరేకత చూపెట్టాడు. కానీ ఆ రోజు ఒక దళిత అమ్మాయికి 20,000 రూపాయలు ఇచ్చి నా మీద అట్రాసిటీ కేసులు పెట్టించాడు. పెడితే కూడా ఏసీబీ గారు క్లియర్గా చెప్పిన ఎంక్వైరీ చేసాడు. అరే అక్కడ ఉన్న ప్రజలంతా క్లియర్గా చెప్పారు, తెలంగాణ సంపద ఏంటోడు ఎవరు జైలుకి పోడు, ఆయన పనిని ఆయన చేసుకుంటాడని క్లియర్ చెప్పారు. జైలుకి పోయినావా? నేను బాలల సంఘం నేను ఎందుకు పోతా బ్రదర్? నేను పోలే అసలు. ఎందుకైతే అది తప్పుడు కేసు, అది పోలీసు వాళ్ళతో భయం పెట్టించే కుట్ర చేశారు. ఆయన నేను ఒకటి చెప్పిన, తెలంగాణ సంపద ఏంటోడు తప్పు చేస్తే ఊరేసుకొని వస్తారు తప్ప నేను ధర్మం దిక్కే నిలబడతా. కానీ ఈ జేజమ్మ తాటాకు సప్పులకు భయపడేటోని కాదు. నేను ఒక ఉద్యమ బిడ్డగా చెప్తున్నా, తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ. నేను తెలంగాణ రాష్ట్రం కోసం ముందడుగు చేసిన సకల జనుల సమ్మెనే కానీ, ఇలా మిలియన్ మార్చే కానీ, అసెంబ్లీ ముట్టడి కానీ, సోనియా గాంధీ గారి ఇల్లు ముట్టడి నేను ఆడ పనిచేసేటోని లెక్క పోయి 3వ గేట్ దగ్గర ముట్టడిచ్చి తెలంగాణ రాష్ట్రం రావాలి, ఇలా కాళ్ళ కింద దూరైనా సరే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని ఆ రోజులో కంకణబద్ధమై పోరాటం చేసిన బిడ్డగా చెప్తున్నా. నేను భయపడనని ముందుకు వచ్చిన బిడ్డ నేను.
వ్యక్తిగతంగా అంటే అతి అంటే పిన్న వ్యక్తిగతంగా వయసులోనే కాదు కానీ సంపత్ ఒక విషయం వ్యక్తిగతంగా అతి పిన్న వయసులోనే నువ్వు ఉద్యమాలకు వచ్చి నువ్వు కొట్లాడిన తీరుకు వ్యక్తిగతంగా సంపత్ అనేట ఆయన తెలంగాణ సంపత్ అనేట ఆయన ఎవరికైనా నచ్చుతాడు ఉం? కానీ ఇంత కొట్లాడిన వ్యక్తి పోయి బీజేపీల పార్టీలో చేరితే నీ మీద ఉన్న కాస్త ఇంప్రెషన్ కూడా పోతది అని ఎందుకు పోతుంది బ్రదర్? అనిపించట్లేదా? దేనికి పోతుంది బ్రదర్? పోదంటవా ఎందుకు అసలు పోతుంది? తెలంగాణ Yes, నేను ఉద్యమానికి అడుగుతున్నా. భారతీయ జనతా పార్టీకి ఎక్కడైనా పొంతన ఉన్నదా సంపత్? ఉన్నది బ్రదర్. ఎక్కడ ఉన్నది? ఇదే కిషన్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం ఒక పోరు యాత్ర చేపట్టిన ఘనత ఏం ఇది. యాత్ర అవును, ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీద రాజీనామా కూడా చేయలేకపోయాడు. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఒక క్లియర్ చెప్తున్నా వినండి నేను బ్రదర్. అడిగే question చెప్పు. ఉస్మాన్ కనీసం అవును, ఎమ్మెల్యే పదవికి మా దాంట్లో ఉన్న వాళ్ళు రాజీనామానైనా చేసిండా కిషన్ బ్రదర్ రెడ్డి? బ్రదర్ మా దాంట్లో ఉన్న వాళ్ళు పదవి చేశారు. ఇగో, నీకు అట్లా నేను చెప్పాలనుకుంటే clear గా ఒక మాట్లాడుతున్నా. క్లియర్ చెప్తా. తెలంగాణ నేను ఉద్యమ అట్లా అడుగుతున్నా. సమయంలో అందరూ రాజీనామాలు చేసిర్రు. ఎక్కడ రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పేసి ఎప్పుడు కూడా పదవి తన వెంట ఉండాలని కిషన్ రెడ్డి ఢిల్లీకి పోయిండా లేదా? అరే ఒక్కరిని వదిలిపెట్టండి బ్రదర్. తెలంగాణ రాష్ట్రం సరే, కోసం ఇంకో రోజు బీజేపీలు ఉన్నారు కదా, కిషన్ ఎండాల రెడ్డి లక్ష్మీనారాయణ గారు చేసిరు ఇంకో కదా, రోజు రేపు ఎండాల బండి లక్ష్మీనారాయణ సంజయ్ ఉన్నాడా? ఎండాల ధర్మపురి అరవింద్ ఉన్నాడా? అరే పేరు చెప్పండి బ్రదర్ బ్రదర్ నన్ను చెప్పండి, పేరు చెప్పండి. నిజామాబాద్ నుండి ఎండాల లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసింది కదా, మళ్ళీ ప్రజాక్షేత్రంలో నిలబడ్డాడు కదా. భారతీయ జనతా పార్టీ ఎందుకు ఎవరు తొక్కింది? ఎవరు? కేసీఆర్ తొక్కేసింది ఎవరు? కేసీఆర్ గారు తొక్కేసింది. భారతీయ జనతా పార్టీ తొక్కేలేదు. కేసీఆర్ అనేటైనా అసలైన నికార్సైన ఉద్యమకారులను తొక్కేసిండు. ఎవడైతే వ్యతిరేకించిండో వాళ్ళకే పదవులు ఇచ్చిరని నువ్వే అన్నావు క్లియర్ గా. మరి భారతీయ జనతా పార్టీ ఏ పాటు అటువంటి ఉద్యమకారులను ఆదుకుంది చెప్పు ఈ తెలంగాణ రాష్ట్రం? ఈటల రాజేందర్ లాంటి ఉద్యమకారులను హక్కును చేర్చుకోలేదా? జిట్టా బాలకృష్ణ రెడ్డి లాంటి వాళ్ళు హక్కును చేర్చుకోలేదా? ఇప్పుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి ఆయన అన్ని పార్టీలు తిరుగుతున్నాడు, మళ్ళీ అన్ని పార్టీలు తిరుగుతుంది. అస్యూరెన్స్ ఇస్తే ఇచ్చింది కదా, ఇచ్చింది కదా. మళ్ళీ వారు ముందే ఏ టికెట్ ఇస్తా అని చెప్పారు? ఒకటి ఏంటి బ్రదర్, తెలుసు రాజకీయాలలో ఆవేశాలు ఏం ఉంటాయి, నడుస్తుందనేది మాకు తెలుసు. రాజకీయాలలో ఆవేశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకొని ఓపికతో ఉండాలి. ఇలా మనం నువ్వు కూడా ఓపికతో ఉండపోయినావు. కేసీఆర్ ఉన్నా కదా, కేసీఆర్ దగ్గర ఎందుకు ఉండాలి? పార్టీలో ఉన్నప్పుడు బ్రదర్ నాకు ఆత్మగౌరవం మీద దాడి జరిగింది, నా ఆత్మగౌరవం మీద దాడి జరిగింది, బయటికి వెళ్ళినా. అరే ఒక పార్టీలో ఉన్నప్పుడు దొంగనైనా మంచోనైనా కాపాడుకుంటది. నీతి నిజేదిగా ఉన్న నాలుగు మీద కేసులు పెట్టినప్పుడు నేను ఏం చేస్తారు, ఏం చేయమంటావు? ఇంకోటి నాకు బుల్లెట్ తాకినప్పుడు, లబ్బర్ బుల్లెట్ తాకినప్పుడు యశోద హాస్పిటల్ 5 లక్షల బిల్లు కేసీఆర్ కట్టలే, ఈటల రాజేందర్ అన్న కట్టిండు. అందుకోసం రాజేందర్ అన్నకు అండగా నిలబడాలని నేను బయటికి వెళ్ళిన. నాకు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఈటల రాజేందర్ అన్న ఉప్పల్లో అంబాటి జగదీష్ మధురాజు గారు అని ఉంటారు. వారు 2001 నుండి తెలంగాణ ఉద్యమం ఉన్నారు. వారికి ఇంతవరకు ఏం న్యాయం జరగాలి, ఇంకా పార్టీలో ఉన్నాడు ఆయన, అంబాటి జగదీష్ మధురాజు గారు. వారు నన్ను చిన్నప్పటి నుంచి చేరదీసి హక్కును చేర్చుకున్నారు, అంబాటి జగదీష్ మధురాజు. అది రాజేంద్ర అన్న చెప్పడం ద్వారా డబ్బులు ఏం పెట్టలేదన్న బాగానే పెట్టినట్టు ఉద్యమ సమయం నుంచి వెళ్ళి ఈటల రాజేంద్ర అన్న ఉద్యమ సమయంలో గంతకు పెడితే ఇక ఆయన ఎంబటి వచ్చినందుకు బాగానే ఇచ్చుంటాడు. నీకు ఏమి ఇచ్చుంటాడు అన్న? ఏం ఇవ్వలేదంట. ఏమి ఇచ్చుంటాడు? అబద్ధాలు ఆడక సంపత్, అబద్ధాలు అన్న. నేను ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నా, ధర్మంగా చెప్తున్నా. ఏమి ఇచ్చిండు? ఏమి ఇవ్వలేదు. ఏమి ఇచ్చిండు అంటున్నా. ఏది? ఈ బోడుప్పలు, నువ్వు ఉండేది బోడుప్పల్ చిలకనగర్. ఈ బోడుప్పలు ఆ మేడిపల్లి నుంచి మొదలు పెడితే ఉప్పల్ దాకా అవన్నీ మెట్రో అవి ఉన్నాయి కదా పిల్లర్లు, అటు అన్నిటికీ ఒక్కొక్క దానికి బాగానే ఖర్చు అవుతాయి కదా. ఆ జిహెచ్ఎంసీ వాళ్ళకి అమౌంట్ కట్టాలి, ఫ్లెక్సీ కొట్టండి, పైసలన్నీ ఎడికెళ్ళి వస్తున్నాయి. ఎవరు కొట్టారు ఫ్లెక్సీలు? నువ్వు వేయించుకున్నావు కదా, నేను ఏర్పాటు చేయలే కదా. ఒకసారి చూడండి, నా ఫోటో కానీ రాజేందర్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తాడని తెలిసినప్పుడు నా ఫోటో నేను ఎక్కడ ఏపీలే కదా, ఏర్పాటు చేయలేదు. చూసిన మీరు క్లియర్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. మాట మార్చకు. ప్రభంజన్ గౌడ్ గారు అని ఏర్పాటు చేసి ఇప్పుడు తీసేసిరు. ప్రభంజన్ గౌడ్ గారు అక్కడ లోకలైన వేయించుకోండి. నీ ఫోటో ఎందుకు అభిమానంతో పెట్టుకుంటారు? నా ఫోటో ఇక్కడ కాదన్నా, ఒక తెలంగాణ ఉద్యమకారిగా తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటది. తెలంగాణ రాష్ట్రం మొత్తం నరుమూల గ్రామంలో కూడా నా ఫోటో ఉంటది. నాది ఇక్కడ బోడుపల్లనే కాదు, ఎక్కడో నిజామాబాద్ లో వేయించుకోరు. మొన్న ఏదో పండుగ పోతే ఆ పండుగ పోలే, వాళ్ళు వేయించుకోరు అభిమానంతో. ఎక్కువగా నిజామాబాద్, ఆదిలాబాద్ వేసుకురు, వరంగల్ వేసుకుంటారు, మొన్న మేడారం జాతరలో వేసుకున్నారు. ఫోటోలు మారుమూల గ్రామాలలో ఎట్లయితే ఉన్నాయో ఇప్పుడు నీ ఖ్యాతి కూడా అట్లా మారుమూల గ్రామాలలోనే ఉండిపోయింది అని కనిపిస్తలేదా? ఉంది అన్న. నువ్వు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఉద్యమకారులు ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలో ఉన్నావా? లేనన్నా. లేవు అంటే మరి ఇంకా బీజేపీ పార్టీలు ఎందుకు ఉన్నావు? నీకు పార్టీ ఏం న్యాయం చేస్తుంది అంటే? నీకు ఒకటి చెప్తున్నా, కొట్లాడిన దాంట్లో ఫలాలు అల్లనే తినాలి, మనం కొత్తగా చేయలేము. కేసీఆర్ కానీ తినపోయినావు. కేసీఆర్ ఎవరిని దగ్గర, కేసీఆర్ ని ఎవరైనా కలిస్తే పాపం అనుకోవాలి.
సొంత కాదు సంపద, నేను అడుగుతున్నా కదా, కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక 2 టర్ములు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? అధికారంలోకి ఉన్నదన్నా, 2 సార్లు అధికారంకి వచ్చినాకనే కన్ను నెత్తికెక్కిన కేసీఆర్. నేను చెప్తున్నా కదా, 2001 నుండి మొదలు పెడితే 2014 వరకు తెలంగాణ ఉద్యమ కేసీఆర్, 2014 నుండి మొదలు పెడితే మొన్నటి వరకు తెలంగాణ అవినీతి కేసీఆర్ అయిపోయింది. నువ్వు ఒక పార్టీలో పోయినా ప్రశ్నిస్తానంటేనా, తెలంగాణ ఉద్యమకారులను ఇలా అనగదొక్కిను. ఇలా ఎవరు ప్రశ్నిస్తే కేసీఆర్ పైన ఇట్లా అనాలని ఈటల రాజేందర్ నేర్పించాను. ఎవరు నేర్పియారన్నా? నేను అప్పటి ప్రశ్నిస్తా, ఇప్పుడు కానీ నేను తెలంగాణ ఉద్యమం ప్రశ్నిస్తున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ రోజే ప్రశ్నించిన. ఇలా తెలంగాణలలో నేనే లెటర్ ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారికి. ఇలా తెలంగాణలలో పాఠశాలల్లో పురుగులు అన్నం తిని బాధలు కన్నీళ్ళు పోతున్నాయి. ఇలా కనీసం సనభ్య పథకం అమలు చేయమంటే రాజశేఖర రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వలే. మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఉన్నప్పుడు గుర్తు చేసినాం, ఈటల రాజేందర్ అన్న ఆధ్వర్యంలో. ఎందుకంటే అప్పుడు హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, వీళ్ళ సారథ్యంలో ఇచ్చినాం, కానీ అమలు చేయలే. ఆ రోజు కూడా ప్రశ్నించిన. నేను ఇంకోటి చెప్తున్నా, కేసీఆర్ గారు గవర్నమెంట్ వచ్చినాక మీలాంటి జర్నలిస్టుల మీద ఏదో తుపాకీ పెట్టిండు. పెట్టిండన్నా ఉన్న భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, మొత్తం దేశంలో ఉన్న జర్నలిస్టుల మీద ఎవరి మీద పెట్టింది? ఎవరి మీద పెట్టింది? ఎవరి మీద పెట్టింది? భారతీయ జనతా పార్టీ ఎవరి మీద పెట్టింది? ఎవరి మీద పెట్టింది? ఎవరి మీద పెట్టింది? ఎవరి మీద పెట్టింది అంటున్నా. ఈ భారతదేశం బాగుందంటే, ఈ భారతదేశం బాగుందంటే, ఈ భారతదేశం ఇలా గర్వంగా చెప్పుకుంటున్నామంటే కేవలం నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి భారతదేశం బాగుంది. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుని, నేను నరేంద్ర మోడీ గారి పాలన నువ్వు ఈ మాట అంటే అది ఉద్యమకారులకే అవమానం. గుర్తుపెట్టు. ఎందుకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు అవమానం? నువ్వెట్లా చెప్తావు బ్రదర్? తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కేసీఆర్ కంటే 2 ఇంచులు ఎక్కువ కొట్లాడింది భారతీయ జనతా. అవును, ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీద తెలంగాణ విద్యార్థి గర్జన జరుగుతుండే. నేను వాళ్ళు ఇచ్చే పదవుల కోసం మాట్లాడతలే, వాస్తవాలు మాట్లాడుతున్నా. ఉస్మానియా గడ్డ మీద తెలంగాణ విద్యార్థుల గర్జన జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీలు మా మీద తుపాకీ తూటల బలిగొందమని ప్రయత్నం చేస్తే మాకు అండగా నిలబడ్డ పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ నిలబడ్డది గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు. నేను చెప్తున్నా కదా, గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు అండ్ తెలంగాణ బద్దం బాలరెడ్డి గారు, వీళ్ళు వచ్చి అదే అక్కడనే కొట్లాడిన మా కోసం. రైలు రోకలో ఉన్నారు వాళ్ళు, రైలు రోకలో ఉన్నారు. ఎంత లౌడ్ గా మాట్లాడినా కూడా అబద్ధం నిజమైపోతుంది సంపత్. మీరు కావాలంటే పాత రికార్డులు ఓపెన్ చేసుకోండి అంటున్నా. పాత రికార్డింగ్ ఓపెన్ మీరు యూట్యూబ్ లో కొట్టండి బ్రదర్. భారతీయ జనతా పార్టీకి తెలంగాణకు సంబంధం ఏందో యూట్యూబ్ మీ ఛానల్లో చెప్తాయి, అంటున్నా. మీ ఛానల్లో చెప్తాయి అంటున్నా. యూట్యూబ్లు, ఈ సోషల్ మీడియా వేదిక అనేది ఇప్పుడు పుట్టింది. తెలంగాణ ఉద్యమం అనేది గ్రౌండ్ రియాలిటీ, పల్లె పల్లెకు, వాడకు, గల్లీకి, ఇల్లుకు తెలుసు. నేను చెప్తున్నా కదా, భారతీయ జనతా అంటే నువ్వు ఒక పార్టీని, మీరు ఒక జర్నలిస్టు ఒక పార్టీని టార్గెట్ చేసుకోవడం మాట్లాడడం టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుందా? అవును బ్రదర్, నువ్వు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదని నువ్వు తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదని మీరే. భారతీయ జనతా పార్టీ అనేది ఉన్నది, భారతీయ జనతా పార్టీ అనేది తెలంగాణ ఉద్యమంలో ఉన్నది. నేను చెప్తున్నా కదా, ఉన్నది. మీరు గ్రౌండ్ భారతీయ జనతా పార్టీలోనే ఎందుకు చేరకపోయినావు? నేను లేనప్పుడు తెలంగాణ ఉద్యమంలోనే ఉన్నా. క్వశ్చన్ ఒకటే, తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ ఉంటే నువ్వెందుకు బీఆర్ఎస్ తరపున? నేను ఏమనుకున్నా, కేసీఆర్ గారు న్యాయం చేస్తారు, ఉద్యమకారులను అండగా నిలబడతాడు, అక్కనే చేర్చుకుంటాడు అనుకున్నాం. కానీ కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులకు రాక్షసుడు అవుతాడని మేము అనుకోలేదు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులకు నేను వాస్తవానికి వారు చేసిన పాలన బాగుంది, నేను బాగాలేదు అంటలే, వారు చేసిన అభివృద్ధి బాగుంది, ఓకే రైట్, ఒప్పుకుంటా. కానీ ఉద్యమకారులను దూరం చేసుకున్నాడు కేసీఆర్, ప్రజలకు దూరం అయిపోయిన కేసీఆర్. అరే ఏందని గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు వస్తే ఎవడన్నా హాస్పిటల్కి పోవాలంటే కూడా వాడిని బయటకు పోనీయారు తెలుసా. ఆటో కూడా పోలీసులు, లేడీ పోలీసులు, అటు జెంట్స్ పోలీసులు. వెనకాల దొర వస్తుంటే ఇట్లా నిలబడ్డారు. నేను స్వయానం ఉన్న ఎలక్షన్లలో చూసిన, స్వయాన నా కళ్ళతో చూసినా. వాడన్నా హాస్పిటల్ అంబులెన్స్ పోతుంటే కూడా అంబులెన్స్ ఆపి తెలుసా కేసీఆర్ గారి ప్రభుత్వం. నిజంగా నేను మద ప్రామిస్ చెప్తున్నా, దేవుని మీద ఒకటే చెప్తున్నా. నేను లైవ్ లో చూసినా, నన్ను ధర్మంగా చెప్తున్నా, నేను లైవ్ లో చూసినా. మరికుక్ గ్రామంలో, మరికుక్ మండలం, మరికుక్ గ్రామం టౌన్ లోనే చూసినా, నేను లైవ్ లో చూసినా. ఎంత అరాచకం ఉంటుంది అన్న. నేను
కేసీఆర్ మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేటోడే. ఆయన గుంత ఆయనే తవ్వుకున్నాడు. ఎవరు ప్రజల్ని కలవకుండా ఎవరు ఉండమన్నారు? ఫామ్ హౌస్కే పరిమితమై ఫామ్ హౌస్కే పరిమితం కావాలని ఎవరు చెప్పారు? ఎవరు ఉద్యమకారులను దూరం చేసుకోమని ఎందుకు దూరం చేసుకోరు? ఇలా నువ్వు ఒకే సామాజిక వర్గంలో ఉన్నావు కదా, 1% నేను సామాజిక వర్గాన్ని ప్రియారిటీ ఎవరు ఇచ్చుకోమన్నాడు? ఎవరు సత్యవతి రాథోడు, ఎవరు మైనపల్లి హనుమంతరావు ఉండే నీ దాంట్లో, ఎవరు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎవరు దానం నాయేందరు నీ దాంట్లోనే ఉన్నాడు కదా మొన్నటిదాకా. ఇదే దానం నాయేందర్ ఏం మాట్లాడాను? నువ్వు తెలంగాణ ఉద్యమకాలను ఉరికించి కొట్టిన చరిత్ర ఉన్నది. ఎవరు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ పాట ఉద్యమం చేసిండు? నీది సిద్దిపేట, నాది సిద్దిపేటే. కేసీఆర్ ఉరికించి కూడా కొడతా అని మాట్లాడి నీకు ఆయన మంత్రి పదవి ఇచ్చిన ఏమైనా న్యాయమేనా ఇది? నీకెందుకో తెలంగాణ కోసం మరణించినటి పోలీస్ కృష్ణయ్య కుటుంబం ఎందుకో గుర్తు రాలేదు? తెలంగాణ కోసం చనిపోయినట్టు శ్రీకాంతాచారి ఎందుకో గుర్తు రాలేదు? తెలంగాణ కోసం చనిపోయినట్టు ఒక వేణుగోపాల్ రెడ్డి ఎందుకు గుర్తు రాలే? ఒక యాదిరెడ్డి గుర్తు రాలే? తెలంగాణ కోసం చనిపోయినట్టు ఒక ఇషాన్ నాయక్ కుటుంబం ఎందుకు రాలేదు? తెలంగాణ కోసం చనిపోయినట్టు చెల్లి సువర్ణమ్మ కుటుంబం ఎందుకు గుర్తు రాలేదు? తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమంలో నిరంతర పోరాటం చేసినట్టు ఒక సాంబశివుడు కుటుంబం నీకు ఎందుకు గుర్తు రాలేదు? నీకు ఇవాళ నీకు ప్రశ్నించే ఇలా వీళ్ళు ప్రశ్నిస్తారు. ఎందుకు నువ్వు ఇలా ఫోన్ ట్యాపరింగ్ ఎందుకు చేసినావు? సొంత పార్టీల మీద ఎందుకు చేసినావు? నీకు నమ్మకం లేకుండా ఏమన్నా పద్ధత? భార్య భర్తలు అయ్యే ఫోన్ ట్యాపరింగ్ అయితే అన్నేమా? వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా, వాళ్ళే చేసిన మేము చేసినామని రుజువు చూపెట్టి నిన్నది ఏలింది నిన్న వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఇంత అరాచకం ఉంటుందా? ఇప్పుడు నువ్వు వస్తే ఎంత సెక్యూరిటీదో నీ కొడుకు వస్తే కూడా అంత సెక్యూరిటీ కావాలా? కల్వకుంట్ల కవిత గారు ఓడిపోయిన ఎంపీగా ఓడిపోగానే ఎమ్మెల్సీ తెచ్చి పెడతావు. ఇక్కడ అరచకాలండి. కుటుంబానికి పదవులు చల్లుకుంటా తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఒక్కరికి కాపలు కుక్కనన్నా ఉంటానన్ను, దళిత బిడ్డను ముఖ్యమంత్రి చేస్తాను. ఏది నీ మాట మీద నువ్వు ఉన్నావా? కొన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతోమంది విద్యార్థుల ఆశలతో ఉన్నట్టు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తానన్నావు కదా. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? ఈ గడ మీద ఎంతమంది చేసినావు? నీ ప్రభుత్వంలో ఎందుకు పేపర్ లీక్ అయింది? నీ ప్రభుత్వంలో ఎందుకు ఇంటర్ విద్యార్థులు ఎందుకు చనిపోయారు? ఇప్పుడు నువ్వు పార్టీ మారడానికి ఇవే కారణాలా? అవునన్నా, ఇవన్నీ జరిగినాయి కాబట్టి బయటికి వెళ్ళా. నీకు ఎందుకు ఎలా? మరి బీజేపీ పార్టీ ఇప్పుడు సరే పార్టీలో అది వదిలేయి. ఒక ఉద్యమకారుని చెప్తున్నా, నువ్వు ఉద్యమాల పార్టీని ఉద్యమకారునిగా ఉంటానన్నావు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేల కోట్ల కుంభకణంలో రైతు బంధు సిద్దిపేట పోతుంటాడు, గుట్టగిరి రైతు బంధు ఇస్తావు నువ్వు? ఈ నిజామాబాద్ జీవన్ రెడ్డి గారికి రైతు బంధు వస్తుందా? ఎక్కడుంది పద్ధతి? ఈ గడ మీద ఎవరికి న్యాయం చేసినావు నువ్వు? ఇలా నేను అడుగుతున్నా, ఇలా తెలంగాణ కోసం చనిపోయినట్టు ఒక విద్యార్థి అమరవీరులకి నువ్వు న్యాయం చేసినావా? ఇంకా అమరవీరుల స్తూపం నిర్మించినట్టు నెల్లి లక్ష్మీనారాయణ ఎప్పుడన్నా గుర్తుపెట్టిన కనీసం నివాళులు అర్పించినవా? అమరవీరుల స్తూపం కట్టినట్టు నెల్లి లక్ష్మీనారాయణను ఎప్పుడన్నా గుర్తించి నువ్వు నివాళులు అర్పించినవా? పోనీ నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రం కోసం చనిపోయినట్టు, ఈ రాష్ట్రం కోసం చనిపోయినట్టు ఇలా అమరవీరుల కుటుంబ సభ్యుని దగ్గర పోయి నువ్వు నివాళులు అర్పించినవా? ఈ అమరవీరులు హైదరాబాద్లో ఉండి నివాళులు అర్పించారు. ఒక్కరి ఇంటికి పోయినా నీకు వాళ్ళు గుర్తుపెట్టుకుని కదా. ఒక్కరి ఇంటికి ఇవన్నీ నేను ఏకీభవిస్తా సంపత్. ఇగో నిజంగా వాస్తవాలు చెప్తున్నా, ఇది నేను ఏకీభవిస్తాను. నేను కాదు అన్న, తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడిన వాళ్లకు, బలిదానాలైన కుటుంబాలకు కేసీఆర్ విఫలమైండు న్యాయం చేయడంలో అనేది 100కు 100% నిజం. కానీ కేసీఆర్ చేయలేని పని, కేసీఆర్ వల్ల సాధ్యపడని పని భారతీయ జనతా పార్టీలో ఏం సాధ్యపడుతుందని నువ్వు అనుకుంటున్నావు? అరే నేనేమంటున్నా, నేను దీనికే చెప్పు. కేసీఆర్ చేయలేని భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? అధికారంలోకి వస్తే తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక ఏం చేసిందో చెప్పు. కనబడతలేదు అన్న. నీకు ఒక చెప్తున్నా, అల్లకల్లులం అవుతుంటే సైనికులను పెట్టి ఇలా దేశాన్ని కాపాడుకున్నది. ఇలా మొన్న ఉక్రెయిన్ మధ్య దాడి జరిగితే ఆ దాడిలో భారతీయులు ప్రాణాలు పోయే పరిస్థితికి వచ్చింది. వాళ్ళని కాపాడింది నరేంద్ర మోడీ గారే కాన. కరోనా సమయంలో, విపత్తుకర సమయంలో అండగా నిలబడి వ్యాక్సిన్ అందించడంలో కీలక పాత్ర పోషించి వ్యాక్సిన్ అందించింది నరేంద్ర మోడీ గారు. దేశానికి సప్లై అయింది కూడా హైదరాబాద్ నుండి. హైదరాబాద్ లో ఉన్న గవర్నమెంట్ అప్పుడు మన తెలంగాణలో ఉన్నది కేసీఆర్ అని గుర్తుపెట్టుకోమరి. అంటే కేసీఆర్ ఏమన్నా ఇంట్లోకి తయారు చేసి సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ నేను చెప్తున్నా ఇంట్లోకి వెళ్తే ఎవరు ఇంట్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ అప్పుడు కేసీఆర్ అన్నాడు నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడాలని. కేసీఆర్ చెప్పింది స్వయాన. నరేంద్ర మోడీ కూడా కేసీఆర్ అద్భుతంగా ఒక్క విషయం, ఇప్పుడు
ప్రభుత్వాలు ఇప్పుడు వేరు. రాజకీయంగా వీళ్ళకు విమర్శలు రాగానే ఒకరినొకరు తిట్టుకున్నారు, బాగున్నప్పుడు ప్రభుత్వాలు వేరు. అట్లా ఏ ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మొన్న ఏమని నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీని కేసీఆర్ నే ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకు నేను కేసీఆర్ ప్రొజెక్ట్ చేస్తున్నా? ఎవరిని ప్రొజెక్ట్ చేయ? ఇప్పుడున్న ప్రభుత్వం కూడా విఫలమైంది. 6 నెలలు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా విఫలమైపోయింది మొత్తం. నేను ఏమంటున్నా, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా విఫలమైంది. విఫలమైందా? అయింది. ఇప్పుడు ఏం విఫలమైంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఏడు అమలు చేసింది. ఏదో ఒక 20 మందికి ఇయ్యంగానే అమలు చేసినట్టు కాదు. ఆయన వాళ్ళ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల జాగా ఇస్తాడు. జాగాలు ఏది ఎటు పోయిందా కమిటీ? జూన్ 2 వరకు ఇస్తాడు. ఎన్నికల కోడ్ ఎన్నికల ఈసీ పర్మిషన్ తీసుకొని అమలు చేయొచ్చు కదా. సాధ్యం కాని పనులు ఏడ బడ్జెట్ ఉంది? మొత్తం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిరు. అంటే రేవంత్ రెడ్డి చేసినది కాదు, కేసీఆర్ గారు అప్పులుగా చేసి పడేసారు. ఇలా తెలంగాణ ఆత్మగౌరవంగా తెలంగాణ బతుకమ్మ అని చెప్పుకుంటావు కదా. ఇలా కల్వకుంట్ల కవిత విషయం ఏమైందో తెలుసు కదా. ఇదా మీరే కక్ష సాధింపు చేసిరు కదా. మీరేందుకు చేస్తాం బ్రదర్? మా చేతులు ఉందా ఏమన్నా? మరి ఇంకెవరి చేతులు? ప్రభుత్వం చేతులు. బీజేపీ చేతుల్లో ఉంది. ఈడీ బీజేపీ చేతుల్లో లేదు. మరి ఎవరి చేతులు? కేసీఆర్ అడుగు, కేసీఆర్ చెప్తాడు. బీజేపీ చేతుల్లో ఉంది. లేదు. ఈడి బీజేపీ చేతుల్లో లేదు బ్రదర్. ఇది లేదు లేదు లేదు. చట్టం ఎవరికి సుట్టం కాదు. తన పన్ను లేదన్నా కూడా నేను చెప్తా ఉన్నా, 101 సారి నేను చెప్తా, ఈడీ బీజేపీ చేతుల్లో ఉంది. లేదు ఉన్నది. లేదు అంటున్నా కదా. లేకపోతే ఎందుకు చట్టం తన పని చేసుకుంటది. అరే పైన ఉన్నది కేసీఆర్ కాదు, గుర్తుపెట్టుకో. కేసీఆర్ పోలీసులను కాపల కుక్కలకి యూజ్ చేసుకున్నాడు తెలుసా. కేసీఆర్ జనతా పార్టీ నాయకులను ఎందుకు ఈడీ అరెస్ట్ చేయట్లేదు ఇంతవరకు? ఏం చేసిరని తప్పు చేసి అరెస్ట్ చేస్తుంది. తప్పు ఎవరు? అసలు ఎంక్వైరీ చేస్తే కదా తప్పు చేసిరు. ఎందుకు చేసిరు? ఎంక్వైరీ చేస్తే కదా. ఎవరు లేరు. నేను భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం ఒప్పుల విషయాలు కూడా పక్కన పెడదాం సంపత్. నీకు విజ్ఞత ఉంటే, నీకు ఒక విద్యార్థిగా నువ్వు పోరాటం చేసిన నాటి నుంచి వెళ్ళి ఈ తెలంగాణ బిడ్డగా ఒక భారతీయ పౌరుడిగా నువ్వు వాస్తవం చెప్పు. బ్రిజ్భూషణ్ అనేటి ఆయన బీజేపీ ఎంపీ. రెజ్లర్ల విషయంలో గతంలో ఆయన లైంగిక వేధింపులు చేసిండని చెప్పేసి ఈ దేశంలోని రెజ్లర్లంతా కూడా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగిరు. జంతర్ మంతర్ను ముట్టడించి వాళ్ళు ధర్నాలు చేసిరు. ఎందుకు ఇంతవరకు బ్రిజ్భూషణ్ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు? అట్లీస్ట్ సమయం సందర్భం వచ్చినప్పుడు అందరి మీద చర్యలు తీసుకుంటారు. సమయం అట్లా చాలా మంది మీద తీసుకుంటారు. చాలా మంది మీద చర్యలు తీసుకున్నారు. చేసినప్పుడు 2 సంవత్సరాలు కవిత చేసిన పని మన గొప్ప పన? కవిత గారు చేసిన పని గొప్ప పన? కవిత గారు చేసిన నేను ఆయన మీద ఎక్కిపోయిస్తలే, ఆయన మీద ఎక్కిపోయిస్తలే. భారతీయ జనతా పార్టీ అందరి మీద చర్యలు తీసుకుంటుంది అని చెప్తున్నా. ఈడీ అనేది భారతీయ జనతా పార్టీ చుట్టం కాదు, పట్టం కాదు, గుర్తుపెట్టుకో. ఈడీ అనేది ఒక భారత రాజ్యాంగం కల్పించినట్టు ఒక స్వాతంత్ర సంస్థ. అది ఎవరు నువ్వు చెప్తున్నావు, నేను చెప్తున్నావు, వారు చెప్తున్నావు, చర్యలు తీసుకొని కాదు. నేను చెప్తున్నా కదా, భారతీయ జనతా పార్టీ చేతులు ఉంటుందా? కేంద్ర ఇప్పుడు కేసీఆర్ కేసీఆర్ చెప్తున్నా, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించారు. మొన్న మాట చేయమన్నా నాకేం సంబంధం? ప్రభుత్వంలో ఉంటే నిగ్గు వర్గాలు ఎట్టనన్నా చేసుకోవచ్చు అని అన్నాడు కేసీఆర్ అన్నమాట. ఆయన ఏం చేసి సొంత పార్టీ నేతల మీద కూడా ట్యాపరింగ్ చేసి 4 ఎమ్మెల్యేలు నేనే వాళ్ళు నిన్న వారు చెప్తున్నారు. 4 ఎమ్మెల్యేలను ట్రాప్ చేపించి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టి బీజేపీని బల్దం చేద్దాం, బిఎల్ సంతోష్ అరెస్ట్ చేసి కవిత కేసును మనం ఏ వార్త వచ్చింది? ఏ వార్త వచ్చింది? V6 లో రాలేదే. V6 లో రాలేదు. నేనైతే V6 లో చూడలేదు. నేను అలా చూసిన క్లియర్. మీ జర్నలిస్టులు అబద్ధం ఆడతారా? మీ జర్నలిస్ట్ తప్పు రాస్తారా? మీ జర్నలిస్టులు అంటున్నా. పత్రికలు పార్టీలకు ఊడిగం చేస్తున్నాయి సంపత్. ఏ పత్రికలు చేస్తున్నాయి? అన్ని పార్టీలు, అన్ని పత్రికలు. నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ కు, V6 కాంగ్రెస్ కు, బీజేపీకి, సాక్షి వైఎస్ఆర్సీపీకి, ABN ఆంధ్రజ్యోతి టీడీపీకి, కాంగ్రెస్ కు ఊడిగం చేస్తా ఉంది. పత్రికలు వాస్తవాలు చూపెట్టట్లేదు. అందరు జర్నలిస్టులు మంచిగా లేరు, అందరు జర్నలిస్టులు చెడ్డగా లేరు. నేను ఉన్నట్టు నీకు వాస్తవం చెప్తా ఉన్నా. మీ ఛానల్లో చెప్పారు బ్రదర్. మా ఛానల్లో అంటే మీ ఛానల్లో అంటే యూట్యూబ్లలో మా హిట్ టీవీ చేసిందా? చేయలేదు కదా. మరి అట్లా మరి మీ ఛానల్ అది ఏ ఛానల్లో ప్రచురించింది. నేను ఒకటి తెలియజేస్తున్నా బ్రదర్, ఎప్పటికైనా చట్టం ఏమైనా చుట్టం కాదు. సమయం సందర్భం వచ్చినప్పుడు అందరి మీద చర్యలు తీసుకుంటాం. ఎందుకు మీ బీజేపీ నాయకుల దాకా రాగానే నత్తనడక ఇంకోలు దాకా పోగానే మొత్తం చిరుతపుల్లాగా ఉరుకుతా ఉంటారా? అందరి దగ్గర చిరుతపులు ప్రదర్శిస్తుంది. అందరి దగ్గర తీసుకుంటారు, చర్యలు నడుస్తుంది, విచారణ జరుగుతుంది అంటున్నా. ఆదాని షెల్ కంపెనీలు పెట్టి, డొల్లా కంపెనీలు పెట్టి షేర్ల విషయంలో పెద్ద మోసం చేసిండని చెప్పేసి ఆరోపణ వచ్చి ఇప్పుడు దాదాపు ఏడాది అవుతా ఉంది. 2 లక్షల కోట్లు ఆవిరైపోయినాయి షేర్స్.
ఇంతవరకు దానిపైన ఒక నివేదిక లేదు, ఒక సమయం ఇంకో ఉంటది, దేనికి- తొందరపాటు పడద్దు బ్రదర్. లిక్కర్ స్కామ్ సమయం కంటే సందర్భం. ముందే అది అయింది కదా. ఎందుకు? దీనికి బట్టని సమయం లిక్కర్ దానికి స్కామ్ ఎందుకు ఎప్పటి నుండో పడుతుంది? జరుగుతుంది. అట్లా అంటే ఏది? వాళ్ళు ఫస్ట్ గవర్నమెంట్ ఉన్న మరి అట్లా 3 నెలలకే స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ ఈ లిక్కర్ 8 స్కామ్. నెలల నుంచి ఈ షేర్ల విషయంలో ఇట్లా అవకతవకలు అన్న జరుగుతున్నాయి కదా. అన్న గతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే అధ్వానం లేదు. గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్న జర నయం లాంటి వాళ్ళని పెంచి పోషించినాయి, కానీ వీళ్ళు వచ్చినాక అవన్నీ ఏం లేదు. నేను ఉన్నది వాస్తవాలు మాట్లాడుతున్నా. సమయం సందర్భం వచ్చినప్పుడు అందరి మీద చర్యలు తీసుకుంటాయి. ఎందుకంటే నేను తెలంగాణ ప్రత్యక్ష రాజకీయాల గురించి చెప్తున్నా, కానీ దేశ రాజకీయాల గురించి కూడా చెప్తున్నా. సమయం సందర్భం వచ్చినప్పుడు అందరు చర్యలు తీసుకోవడం ఖచ్చితంగా తీసుకుంటుంది, కానీ ఎవరిని వదిలిపెట్టదు. చూద్దాం సంపత్తిగా ఎవరు ఏ పార్టీ చర్యలు తీసుకుంటారో, సరే చూద్దాం ఎవరు ఏ పార్టీ చర్యలు తీసుకుంటారో, ఎంత చిత్తశుద్ధితో ప్రజల పట్ల ఉన్నారో చూద్దాం. సరే ఈ విషయం కూడా మనం చర్చిద్దాం. చెప్పు, నీ వ్యక్తిగత విషయం చెప్పు. నువ్వు అసలు ఎక్కడి నుండి వచ్చినావు, ఎందుకు నువ్వు తెలంగాణ ఉద్యమంలోకి రావాలనుకున్నావు, నిన్ను అసలు తీసుకొచ్చింది ఎవరు? అమ్మ నాన్న లేరు చిన్నప్పుడే చనిపోయారన్న. చిన్నప్పుడు, అంటే ఏ వయసు ఉన్నప్పుడు చనిపోయారు? నేను చిన్నప్పుడు నాకు సిస్టర్ ఉంటుంది, ఊర్లో ఉంటుంది, అక్కనా చెల్లె. చెల్లె ఉన్నది. నేను పుట్టి పెరిగిందంతా ఉప్పలే, హైదరాబాద్. హైదరాబాద్ సొంత గ్రామం ఎక్కడ? గ్రామం వచ్చేసి భూపాలపల్లి, రేగొండ మండల్, సుల్తాన్పూర్ గ్రామం. అయితే నాకు చిన్నప్పుడే మమ్మీ డాడీ చనిపోయారు. ఇక ఎట్లా చనిపోయారు? హెల్త్ బాగాలేక. ఇద్దరు సేమ్ డిసీజా? వేరే వేరే ఎట్ ఏ టైమా లేకపోతే లేదా ఒక 3 నెలలు. 3 నెలలు గ్యాప్ తర్వాత? అంటే ఇక డాడీకి హెల్త్ బాగాలేక చనిపోయాను. నేను తెలంగాణ ఉద్యమం నేను 3rd క్లాస్లో ఉన్నప్పుడు అప్పుడు ఊరికి తీసుకుపోయాను. తెలంగాణ ఉద్యమంలో మంత్రులు అంత వస్తే అడ్డుకోవడంలో ఇక నేను ఇంత దున్నా కదా, కార్ ఎక్కిచ్చారు. అది వైరల్ అయిన వీడియో. ఎక్కించి ఇక అప్పటి నుండి యాక్టివ్గా ఉన్న ఉద్యమంలో. నాకు అంబాడి జగదీష్ ముద్రాజు గారు అని చిలకనారులో ఉంటారు, వారు టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్. వారు నన్ను చేరదీసి వాళ్ళ స్థాయిలో నిలబెట్టి, అంటే నేను కష్టాలు చేసుకుంటా, జీవితం చేసుకుంటా నేను పైకి వచ్చి. నాకు ఇప్పటిదాకా నా పేరు మీద ఒక కారు లేదు, బండి లేదు, ఆస్తి లేదు, ఏం లేదు. నా దగ్గర ఏం డబ్బులు లేవు. నేను ఇంకా కొట్లాడుకుంటూ పైకి వస్తున్నాను. గింత కొట్లాడిన సంపత్తు కనీసం ఒక ఇల్లు, కారు, బండి కూడా లేకుండా అయిపోయింది కదా, బాధ అనిపిస్తలేదా? ఇక ఉంటుందన్న, కానీ తప్పదు. ఇక బాధను గుండెలో కడుపులో పెట్టుకొని దాచుకొని పోరాటం చేయడమే మన లక్ష్యం. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నేను అంత పోరాటం చేసుకుంటూ వచ్చిన 2 రూపాయలు ఆటన బిల్లగిడ సంపాదించుకోలేను. చాలా మంది సంపాదించుకోరు ఉద్యమం పేరు మీద. చాలా మంది నన్ను అక్కడ ఆ పద్ధతి లేదు. సంపాదించుకోవాలి అని అనిపించలేదా, లేకపోతే నీకు ఆ దారులు దొరకలేదా? దారు దొరికినా దొరకపోయినా నేను సంపాదించుకునే ఉద్దేశం పోలేదు. ఎందుకంటే అడ్డదారిని వచ్చిన రూపాయి అడ్డదారినే పోతుంది, అడ్డదారిని వచ్చిన 2 రూపాయలు అడ్డదారినే పోతాయి. గుర్తుపెట్టుకోండి. ఇలా తెలంగాణ సమాజం అంతా ఇలా ఒక నాకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామమైనా నన్ను అభిమానించేటోళ్ళు అయితే 20 మంది వస్తారు. ఆ గ్రామంలో ఆ పేరు ఉంది, ఆ ప్రజలలో అది ఉన్నా ఆ పేరును అట్లనే కాపాడుకుంటూ పోదామని నేను చూసుకున్నా తప్ప ఏదో మంది మీద వచ్చిన డబ్బులు జరుపుకునే పద్ధతి నాకు లేదు. ఎప్పుడు లేదు, ఇప్పుడు చెనిగిడ గుర్తుపెట్టు. ఎందుకంటే తెలంగాణ సమాజంలో నేనంటే నన్ను మినిమం ఒక 100 నియోజకవర్గాలన్నా గుర్తుపడతాయి నేను పోతే. అది చాలు అనుకుంటున్నావు. నేను డబ్బులు చెల్లి అన్నావు, చెల్లకు పెళ్ళి అయిందా? చేయాలన్నా, చెల్లకు పెళ్లి చేయాలా, రేపు నువ్వు చేసుకోవాలా? పెద్దమ్మ వాళ్ళ దగ్గర ఉన్న ఒక అన్నగా నీ మీద బాధ్యత ఉంటది. సో నీ ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి కదా. తెలంగాణ సమాజం అంతా ఆదుకుంటుందని నేను ఇప్పటికైనా అనుకుంటున్నా, ఆదుకోవాలని కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే నాలాంటి వాళ్ళని కాపాడుకొని ప్రశ్నించే గొంతుగా ఎప్పుడైనా అనిపించిందా, బాధ అనిపించిందా? చక్కగా ఏదన్నా ఒక పని చేసుకుంటా అయిపో, నెలకింత జీతం వస్తే పైసలన్నా మిలుగురా, అనవసరంగా ఈ ఉద్యమంలోకి వచ్చి నా సమయాన్ని అంతా వృధా చేసుకున్నాను ఎప్పుడన్నా బాధ అనిపించింది? తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే అనిపించింది. రాష్ట్రం వచ్చినాక అనిపించిందా? ఉద్యమ సమయంలో అనిపించలే. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అనిపించింది, కానీ గింత ఉద్యమం చేసి గింత చరిష్మ సంపాదించుకుని ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే కాదురా పోయి ఉండాలి. ప్రత్యక్ష రాజకీయాలను మనం నిలబడాలి. ఖచ్చితంగా మనం అంటూ ఎన్నో ఒక్కడ ఉండాలి. ఒక చట్టసభల్లో ఎక్కువ మనకు ఏజీ వచ్చినప్పుడు ఖచ్చితంగా చట్టసభలో ఉండాలి. ఏనో మనకు ప్రజలలో పోతే ఖచ్చితంగా పేరు వస్తుంది. డబ్బులు ఉన్నవానికి పట్టం కడుతుడు కాదు, డబ్బులు లేని వారికి కూడా ప్రజల కోసం కొట్లాడే వాళ్ళు ఉన్నారు. నేను చెప్తున్నా కదా, ఇలా చాలా మందిని చెప్తున్నా. ఉస్మాన్ యూనివర్సిటీలో ఛాయ్ తాగి సిగరెట్ తాగినోడు ఇలా ఒక స్థాయిలో ఉన్నారు, పైసలు ఇవ్వను. అలాంటి వాళ్ళు చాలా మంది. సిగరెట్ పైసలు లేని వాళ్ళు కూడా వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నారంటున్నావు. అలా గుర్తించింది పార్టీ, టీఆర్ఎస్ పార్టీ గుర్తించలేదు అంటే. అట్లా చాలా మంది ఇలా ఇట్లున్న వాళ్ళు ఇట్లా ఎదిగారు. ఖచ్చితంగా సమయం సందర్భం. ఉద్యమకారులకు న్యాయం జరగాలి, నిజంగా అనుకున్న స్థాయిలో వాళ్ళకు లబ్ధి చేకూరాలంటే ఏం చేయాలి చెప్పు?
చేయాలన్నా. అంటే క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది చాలా మందికి. అంటే ఏ దిశగా వీళ్ళకు చేయాలి? జాబులు ఇవ్వాలనా, లేకపోతే నెలకింత ఫింక్షన్ ఇవ్వాలా? నెంబర్ 1 తెలంగాణ అంటే నేనని చెప్తలే, ఉద్యమకారుడిగా చెప్పు. ఒక ఉద్యమకారుడిగా కింది స్థాయిలో ఉండే వాళ్ళకు ఒక హాస్పిటల్ వెళ్తే హెల్త్ కార్డు ఏర్పాటు చేస్తే చాలు. ఏ హాస్పిటల్ అయినా, పెద్ద స్థాయి హాస్పిటల్ కింది స్థాయి హాస్పిటల్ వరకు అనుకో హెల్త్ కార్డు ఇవ్వాలి. ఓకే, ఆ బిల్లు గవర్నమెంటే చూసుకోవాలి. ఖచ్చితంగా చూసుకోవాలి తెలంగాణ కోసం. ఎందుకంటే ఇలా ఒక ముద్ర పడ్డది. నాడు స్వాతంత్రం కోసం కొట్లాడినప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో చూడలే, అరే రేపు మాకు పుట్టబోయే పిల్లలు, మేము మ్యారేజ్ చేసుకున్న పుట్టబోయే పిల్లలు చెప్తారు, అరే మా నాయన స్వాతంత్రం పోరాటం చేయలేదు కానీ తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప ఉద్యమకారుడు ఒక బిరుదు అయితే అట్లా నిలబడుతుంది. వాళ్ళకు ఒక హెల్త్ కార్డు అనేది ఒక మెయిన్ ఉచిత వైద్యం అందించేటట్టు చేయాలి. ఉద్యమకారులకు ఫ్రీ విద్య అందించడంలో ముందు చూసుకోవాలి. వారికి అంటే నేను డబ్బులు ఉన్న వాళ్ళకి చేయమని చెప్తలే, ఉద్యమంలో పాల్గొన్న పేదవారు ఎవరైతే ఉంటారో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆదుకోవాలి గవర్నమెంట్. ఖచ్చితంగా సహాయం చేయాలి ప్రభుత్వం. అటు కేంద్ర ప్రభుత్వం అయినా సరే, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇది మరీ చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి గిట్లా పోయిన అనుకో, కేసీఆర్ పెట్టిన గద్దె రేవంత్ రెడ్డికి పడుతుంది. అది మాత్రం ముందే చెప్తాను. గద్దెలకి ఎంత దింపేస్తారా? ప్రజలు దింపుతారు. నేను దింప, నువ్వు దింప, ప్రజలు దింపుతారు బ్రదర్. ఎందుకంటే కేసీఆర్ కూడా నేను ఏదో అనుకుని పోయింది, కానీ ఎప్పుడైనా గద్దె దిగాల్సిందే. ఏమైంది, మిర్చిల బండి హోటల్లో పొండి పోయి తింటున్న మిర్చిలు తింటున్న పరిస్థితి వచ్చింది కేసీఆర్కి. ఏం గది పట్టింది? హోటల్లో నార్మల్ హోటల్లో పోయి మిర్చిలు తినే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈడ ఆగనోడు ఈడ ఇప్పుడు మిర్చిలు తినే పరిస్థితి ఇచ్చింది తెలంగాణ ప్రజలు కేసీఆర్ని. రేపు అదే పరిస్థితి రేవంత్ రెడ్డికి తెచ్చుకోదు. ఎందుకంటే 6 నెలలు వచ్చిన సమయం ఇవ్వాలి ఎవరైనా, అప్పుడే అడగదు. కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఫస్ట్ ఆయన అన్నారు జూన్ 2 వరకు మేము ఏర్పాటు చేస్తామని. ఏది ఇంతవరకు దాన్ని ఊసే మర్చిపోయాడు. తెలంగాణ ఉద్యమకాలకు 250 కదా. ఇప్పటికైనా ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఒకటే అడుగుతున్నా, తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలి, వారికి అండగా నిలబడాలి. ఏ రక్తంతో ఏ చిన్నంతో కొట్లాడినో వాళ్ళకు అదే విధంగా కూడా మనకు అండగా నిలబడాలి. నిజంగా తెలంగాణ ఉద్యమంలో పెట్టిన ప్రతి ఉద్యమకారునికి ఇలా రాష్ట్ర ప్రభుత్వం రేపు జూన్ 2వ తారీఖు రోజు గుర్తించాలి. జూన్ 2వ తారీఖు రోజు గుర్తించాలి. ఇలా ఇక్కడ లేకపోయినా సరే తెలంగాణ ఉద్యమకారులకు నీ పార్టీలో ఉన్న వారికైనా నువ్వు సముచిత స్థానం నువ్వన్నా గౌరవించుకోవాలి. అది బీజేపీ పార్టీ కానీ, అది బీఆర్ఎస్ఏ కానీ, అటు కాంగ్రెసే కానీ, అటు బీఎస్పీ కానీ, ఇంక ఇతర పార్టీలలో ఉంటే తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం ఖచ్చితంగా కల్పించుకోవాల్సిన అవసరం మీకున్నది. ఈ పార్టీల మీద ఉన్నది. అటు ఏ పార్టీ అయినా సరే, జాతీయ పార్టీల నుంచి మొదలు పెడితే ప్రాంతీయ పార్టీల వరకు ప్రతి పార్టీకి, ప్రతి నాయకత్వానికి వీళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా ఈ విధంగా ఉన్నది. సరే, ఒక విషయం చెప్పు సంపత్, మనం ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎంత విమర్శించినా, నీకు ఎంత బాధ అనిపించినా, ఎంత అన్యాయం జరిగింది అనిపించినా కూడా కేసీఆర్లో నాకు ఈ విషయం ఇష్టం, ఇది నచ్చుతుంది అనేది ఒకటి ఉంటుంది కదా, అదేంటిదో చెప్పు. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ గారు పోరాట పటిష్టం అనేది గట్టి చేసింది. వారి పోరాటం అందరికి ఆదర్శం. నచ్చని విషయం ఏంటిది? నచ్చని విషయం ముఖ్యమంత్రి అయినాకనే నచ్చలే ఆయన. ముఖ్యమంత్రి అవార్డు అయినాక ఆయన వ్యవహరించడం నేను వారిని నాకు ఏం శత్రుత్వం కాదు. ఇంకా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు వారి పోరాటం ఆదర్శంగా నిలబడ్డది. అదే స్ఫూర్తిని నువ్వు మళ్ళీ అదే స్ఫూర్తిలో ఎందుకు పోలేదు? అది కూడా ఉండాలి కదా. గిన్ని చెప్పినా నీకు కేసీఆర్ చేసిన తప్పులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కానీ మొదలు పెడితే గిన్ని తప్పులు చెప్పిన. ఎలా అంటే సోషల్ మీడియా పోస్ట్ పెడితే కూడా వాని మీద కేసు పెట్టి ట్రాన్స్పోర్ట్లోనే పెట్టి ఏర్పు వాడిని దెబ్బలు లాంటి దెబ్బలు చేయించడం, కొట్టించడం. నేనే బాధ్యుని. నా మీద కేసులు పెట్టిండు మొన్న కేసీఆర్. ఆయన కేసీఆర్ దిగిపోయే కాలంలో కేసీఆర్ గారి కూతురు మీద గిట్ల పెట్టినందుకు నా మీద కేసు పెట్టి ఒక 20 మందితో ట్రాన్స్పోర్ట్స్లో 2 టీంలు వాళ్ళ తిప్పి ఒక ఉగ్రవాది కంటే ఇనంగా ఇబ్బంది పెట్టిండు మన కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ చేసిన పని ఏముంటుంది? ఇలా తెలంగాణ సమాజం అంతా నువ్వు చేసిన పనులు ఇదంతా ఎందుకు జరిగిందంటే ఇదంతా ఎందుకు జరిగింది, నువ్వు కేసీఆర్ను వ్యతిరేకించడం స్టార్ట్ చేసినావు. వాస్తవానికి సరే, నీ మనోభావాలు దెబ్బతిని ఇంకోటి పక్కన పెడితే కేసీఆర్ను వ్యతిరేకించడం స్టార్ట్ చేసినావు. అప్పటి నుంచి నీ పైన కూడా ఇటువంటి జరగడం మొదలైంది. కానీ నువ్వు ఎవరంట చూసుకున్నావు, ఎవరి ధైర్యం ఉందంటే నీ వెనక ఈటెల రాజేందర్. ఇట్లా ఎల్లకాలం ఈటెల రాజేందర్ని పట్టుకొని ఏలాడుతూనే ఉంటావు, లేకపోతే నీకంటూ వ్యక్తిగతంగా ఏదైనా పర్సనల్ లైఫ్ ఉంటుందా? ఏలనేది బ్రదర్, వారు ఒక ఉద్యమకారుడు అన్న. మీరు అడిగే క్వశ్చన్ వారొక ఉద్యమకారుడు అంటే సంపత్ కూడా ఒక ఉద్యమకారుడే. నువ్వు ఉద్యమంలో లేక వారిని చూసి ఇన్స్పైర్ అయినావు, వాళ్ళు ఎంబట పోతున్నావు ఒక అర్థం ఉంటది. నువ్వు కూడా ఉద్యమకారుడివే కదా.
నువ్వెందుకు ఈటల రాజేందర్ హైలైట్ చేస్తున్నావు? నేనేమంటున్నా, నాకు ఈటల రాజేందర్ ఏ స్థాయిలో అయితే ఉన్నాడో ఇవాళ నాకు తెలంగాణ సంపద కూడా అదే స్థాయిలో ఉండాలి. ఇది నా ఆవేదన. సమయం సందర్భం వచ్చినప్పుడు మీ అందరు తెలంగాణ ప్రజల సహకారం ఆశీర్వాదాలు ఉంటే నేను డెఫినెట్లీ మేము కూడా ఉండాలనే కోరుకుంటాం. కానీ మీరు ఇంకా కూడా అంత ఉద్యమం చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒక నాయకుడి చుట్టే, నాయకుడు వెనకాల, నాయకుడు ఏ పార్టీ మారితే ఆ పార్టీలోకి పోవడం, నాయకుడు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడమే జరుగుతుంది తప్ప వ్యక్తిగత జీవితం ఒక కార్యకర్తలు ఎక్కడ కనిపిస్తుంది. చెప్తాను, గతంలో మీ నోరుతోనే విన్నా, మీ నోరుతోనే విన్నా నేను. ఈటల రాజేందర్ గారు ఎవరన్నా పోతే సమస్య వస్తే మీ నోరుతోనే విన్నా మాట, మీ నోరు ద్వారానే విన్నది వైరల్ అవుతుంది. ఇంకా ఈటల రాజేందర్ గారు ఎవరైనా సమస్య ఉందని పోతే వాళ్ళ ఇంటికి పిలిపించుకొని ఇంత భోజనం చేయించి హక్కున చేసుకొని ఆ సమస్య పరిష్కరించే నాయకుడు ఈటల. నేనే చెప్పిన నాకే చిక్కు పెడదాం అనుకుంటున్నాను, కానీ అది వాస్తవం అన్నా కాదని. ఈటల రాజేందర్ గారికి ఎందుకు అండగా నిలబడ్డామంటే వారు తెలంగాణ ఉద్యమంలో బాల్క సుమన్ కాంచి మొదలు పెడితే మాలాంటి వాళ్ళకి కూడా బెయిల్ ఇప్పించిండు. మరి అట్లా తెలంగాణ సంపద కూడా 10 మందికి కడుపు నుండి అన్నం పెట్టే స్థాయికి రావాలి అనేది మా ఆవేదన. సమయం సందర్భం వచ్చినప్పుడు వస్తా, నాకు అన్ని మంచి నా రూట్ మంచిగా ఉంటే నేను ఖచ్చితంగా అవుతా, గుర్తుపెట్టుకోండి. సమయం సందర్భం వచ్చిన ఇదే బీజేపీ పార్టీలో కొనసాగాలనుకుంటున్నావా, లేకపోతే భవిష్యత్తులో పార్టీ మారే అవకాశాలు ఏమైనా ఉంటాయా? నేను ఎందుకు మారదా బ్రదర్, నేను ఎందుకు మారదా చెప్పు. టీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చినావు, ఈటల రాజేందర్ వచ్చిండని మరి మారినావు కదా, మళ్ళీ గట్లనే పరిస్థితులు అనుకూలించకపోతే ఇంకో పార్టీలో పోతావా? ఒకటి చెప్తున్నా కదా, రాజకీయాలలో ఆలోచనదాయకమైన నిర్ణయాలు ఉంటాయి తప్ప పార్టీలు మారే అవకాశవాదులు ఉండరా, అవసరాలకు తగ్గట్టు మారేటోళ్ళు ఉండరా? ఉంటూ గసంటోళ్ళనే కేసీఆర్ పెంపొందించిండు, అసంటోళ్ళనే కేసీఆర్ పెంపొందించింది తప్ప ఇవన్నీ. ఎందుకంటే పార్టీలు మారే పెద్ద లీడర్లు ఎంతో మంది ఉండరు. 1 గంటలో 20 పార్టీలు మారవచ్చు, 40 పార్టీలు మారేటోళ్ళు కూడా ఈ దేశంలో. ఎందుకంటే భారత రాజ్యాంగం కల్పించిన హక్కు వాళ్ళ ఇష్ట అనుసారం చేసుకుంటారు. రాజకీయ భవిష్యత్ అనేది ఎవరికి ఎక్కడ ఉంటుందో కాడ ఉంటారు. కానీ నేనైతే ఇలానే ఉంటాను, పార్టీలు బీజేపీలో ఉంటాను. ఒక ఉద్యమకారుడిగా చెప్పు, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ తెలంగాణ ప్రజలకు కానీ, తెలంగాణలో ఉన్న గవర్నమెంట్కు కానీ, ప్రతిపక్షాలకు కానీ, యావత్ తెలంగాణ ప్రజలకు, తెలుగు బిడ్డలకు ఒక ఉద్యమకారుడిగా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ ప్రజలకు, సబ్బండ వర్గాల ప్రజానికకు ఒకటే తెలియజేస్తున్నాను, ప్రశ్నించే గొంతుకకు అండగా నిలబడాలి ఎప్పుడైనా మనం. నెంబర్ 1, ప్రశ్నించే గొంతుకకు అండగా నిలబడి ఉద్యమకారిని వారికి అండగా నిలబడి ఉద్యమకారిని కడుపులో పెట్టి కాపాడుకోవాలని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయంటే రేపు ఒక వ్యక్తికి రేపు ఏం జరగబోయేది కూడా మనకు తెలుస్తలేదు. ఆ పరిస్థితి విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1200 మంది విద్యార్థులు చనిపోతే ఈ తెలంగాణ రాష్ట్రం, సబ్బండ వర్గాలు పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. ఒకరా ఇద్దరా విద్యార్థి వీరులు, మీరు తెలంగాణ పోరులో నెల రాలిన తరలు, జంగుల్లో సైరను మోగినోలు, జైలు గోడలు బద్దలు కొట్టినోలు, జంగుల్లో సైరను మోగినోలు. నిజంగా తెలంగాణ కోసం చనిపోయినట్టు విద్యార్థి అమరవీళ్ళ ఆకాంక్షలను నెరవేర్చింది, కానీ వాళ్ళు అనుకున్న కళలు సాకారం చేసే పనులు మాత్రం ఏ ప్రభుత్వం చేయలే, ఏ పార్టీ చేయలే. ఖచ్చితంగా వాళ్ళు చేసే సాకారానికి తెలంగాణ అమరవీరుల కళలు కన్నా నిజమైన తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ కళలు కన్నా ఆశయాలను నెరవేర్చాలని నేను ఇతర పార్టీల నాయకులు కానీ, ఇతర పార్టీ అధినాయకత్వాలు కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ కోసం ఎంతోమంది చనిపోయిన వాళ్ళకు ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి లోకం ఒక అగ్గి పిడికిలో లేచింది. కాకతీయ యూనివర్సిటీ కానీ అట్లా 12 యూనివర్సిటీ విద్యార్థులంతా కన్నెర చేసి హైదరాబాద్ను ఒక ఢిల్లీ కోటను దద్దరిల్ల చేసింది ఈ ప్రాంత ప్రజలు, ఈ మటిసీమ. ఇంకోటి ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా ప్రభుత్వం ఏర్పడగానే మొట్టమొదటి తప్పులో ఇరికిపోయిండు. జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించడం సంతోషం, ఆడి వరకు మంచిగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏం తప్పులు ఇరికిపోయిండు నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర బిడ్డను ఇలా వారిని అవమానించి ఇలా ఆంధ్రలో ఉండే కీరవాణి గారికి అవకాశాలు ఇవ్వాలి, సంగీత దర్శకుడిగా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? తెలంగాణలో లేరా? తెలంగాణ బిడ్డలు లేరా? తెలంగాణలో లేరా? ఎంతమంది లేరు? మల్లిక్ గారు ఉన్నారు, మళ్ళీ ఇంకా చరణ్ అర్జున్ గారు ఉన్నారు. నీ పార్టీ అధికారం కోసం చరణ్ అర్జున్ గారు చాలా ఆయన పాట రచించిన సంగీతం ఉపయోగపడ్డది, కానీ జయ జయ తెలంగాణకు ఉపయోగపడదా? 3 రంగుల జెండా ఆయనే చేసిండు కదా. అవును, ఇప్పుడు తెలంగాణలో నీకు వందలాది మంది సంగీత దర్శకులు వెళ్తారు, నీకెందుకు కీరవాణి అని పెట్టుకున్నావు?
ఈ పాట ప్రజల పాట అన్నావు కదా, ప్రజల ఆయుధంగా మలిచే పాట అన్నావు కదా, ఈ పాటకు రూపం పోల్చే తెలంగాణ బిడ్డకి ఎందుకు అవకాశం ఇస్తలేవు? ఈ పాటకు రూపం పోల్చినట్టు తెలంగాణ ప్రజలకు ఎందుకు నువ్వు అవకాశం ఇస్తలేవు? నువ్వు నీ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారే అన్నారు, ఈ పాటకు అధికారం ఎవరికి ఉండదు తెలంగాణ సమాజం. మళ్ళీ తెలంగాణ సమాజానికే ఉంది కదా, నువ్వు ఎందుకు ఆంధ్ర బిడ్డకు అవకాశం ఇచ్చినావు? నీ అంతరాత్మగా నీకు అండగా నిలబడ్డది ఎవరు? రేవంత్ రెడ్డి గారు చూడాలి. ఇది ఖచ్చితంగా ఈ తప్పులు చేసుకోకపోతే ప్రజలు తిరగబడతారు ఖచ్చితంగా. నేను 6 నెలల్లో వచ్చింది ఆయన ఏమో అదంటలే. ఎందుకంటే ప్రజలకు సంబంధాలు ఉండే వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి. బ్లాక్ మెయిలర్లకు రాజకీయాలు చేసే అవకాశం కల్పించొద్దు. ఓకే, చూసుకోవాలి. సరే సంపత్, రైట్. ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను పార్టీ చెప్తా, పార్టీలో నీకు నచ్చిన నాయకుడి పేరు చెప్పు, నచ్చని నాయకుడి పేరు చెప్పు. ఓకేనా? బీఆర్ఎస్లో అయినా, కాంగ్రెస్లో అయినా, బీజేపీలో అయినా నీకు ఇష్టమైన నాయకుడి పేరు చెప్పు, ఇష్టం లేని నాయకుడి పేరు చెప్పు. ఖచ్చితంగా మంచి చెడు రెండు ఉంటాయి, స్కిప్ చేయకు తెలివిగా. బీఆర్ఎస్లో నీకు ఇష్టమైన నాయకుడు ఎవరు? అంటే నాకు ఒక్కరి పేరు, ఒక్కరి పేరు, టాప్ 1 ఒక్కరి పేరు చెప్పు. నాకు బీఆర్ఎస్ వల్ల పద్మరావు గారు లాంటి వాళ్ళు ఉన్నారు. పజ్జాన సికింద్రాబాద్. ఇష్టం లేని వారు ఎవరు? ఇష్టం లేని వాళ్ళు ఎవరు? నాకు వీరి ఇష్టం వాళ్ళ ఇష్టం ఉంటది, అది కూడా ఉంటది. అట్లేం లేదు. పార్టీని గత ముఖ్యమంత్రిని గింతగానం వ్యతిరేకిస్తున్న ఒకరన్నా ఉండకూడదు. రాజకీయం నేను మొదట చెప్పిన తెలివిగా స్కిప్ చేయకు అని చెప్పిన. అది రాజకీయంగా చెప్పాలి. ఉంటది, అది కూడా ఉంటది. రాజకీయంగానే చెప్పు, రాజకీయంగానే చెప్పు. ఇష్టం లేని వ్యక్తి ఎవరు? ఇష్టం లేని వ్యక్తులు అనేది ఎవరు ఉండదు. ఉంటారు సంపత్. అభిమానమే. కేసీఆర్ గారు కూడా నాకు అభిమానమే. గుర్తుపెట్టుకో. నాకు వీళ్ళు ఇష్టం వాళ్ళు నచ్చకు. సరే, వీళ్ళు ఇంకా బెటర్ గా పనిచేస్తే బాగుండు, వీళ్ళు ఇక్కడ ఉన్న వీళ్ళు ఒక అధికారాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయారు, ఫెయిల్యూర్ అయిన లీడర్ ఎవరైనా చెప్పరా? ఇష్టం లేరు అంటే చెప్పలేకపోతున్నావు కదా. బీఆర్ఎస్ పార్టీలో ఫెయిల్యూర్ అయిన లీడర్ పేరు చెప్పు. అంటే ఫెయిల్యూర్ అయిన లీడర్ పేరు చెప్పు. పార్టీ ఫెయిల్యూర్ ఎందుకు? పార్టీలో ఫెయిల్యూర్ అయిన లీడరు కేసీఆర్. కాంగ్రెస్ లో సక్సెస్ అయిన నాయకుడి పేరు చెప్పు. నీకు ఇష్టమైన వచ్చే 6 నెలలు అయింది, ఎట్లా సక్సెస్ అవుతుంది? కాంగ్రెస్ లో ఇష్టమైన నాయకుడి పేరు చెప్పు. కాంగ్రెస్ లో ఇష్టమైన నాయకుడి పేరు చెప్పు. నాకు అందరూ ఇష్టమే బ్రదర్. అందరంటే మీరు అడిగేది ఎట్లుంటది అంటే ఇద్దరి మధ్యలో అగిపుల అగిపులేం కాదు, బంధం కలుగుతున్నా నేను. నీకు ఇష్టమైన పేరు చెప్తే ఆయనకు నీకు బంధం కలుగుతుంది కదా. రేపే తెలంగాణ సంపద నా గురించి మంచిగా చెప్పండి పిలిపియా అంటారు. నేను తెలంగాణ సంపద అనేటువంటి అందరిలో అన్ని రాజకీయ పార్టీలు మంచిగా ఉంటాయి. నేను కూడా అందరితో మంచిగా ఉంటా, గుర్తుపెట్టుకో. సరే, ఒక వ్యక్తి పేరు మంచిగా ఉండేటోళ్ళ దాంట్లో ఒక్కరి పేరు అందరితో మంచిగా ఉంటా. ఒక్కరి పేరు చెప్పు. నేను అందరితో మంచిగా చెప్పలేకపోతున్నావా? సామాన్య కార్యకర్త చెప్పలేకపోతున్నావా సంపద? నేను ఫస్ట్ చెప్పిన తెలివిగా స్కిప్ చేయకు అని చెప్పిన. తెలివిగా స్కిప్ చేయకు అని చెప్పిన. అన్ని రాజకీయ పార్టీలతో మంచిగా ఉంటా. ఆ పార్టీలోనే ఒక మంచి నాయకుడి పేరు ఎవరు? ఎందుకు ధరిస్తలేదు ఒక పేరు? లేరా కాంగ్రెస్ లో మంచోళ్ళు ఎవరు లేరా? నాకు అందరు మంచోళ్ళే అంటున్నా కదా. మంచోళ్ళు ఎవరు లేక ఇట్లా స్కిప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు లేరు? అందరు ఒకళ్ళ పేరు చెప్పు. లీడర్లు అంతా ఒకళ్ళ పేరు చెప్పిగా. ఎందుకన్నా ఒకరు చెప్తే ఒకరు కాదు. నాకు 100 మంది లీడర్లు నాకు నచ్చిన కంటైతా కాంగ్రెస్ పార్టీలో కంటైతా అనుకుంటున్నా. నాకు 100 మంది లీడర్లు అంటున్నా. 100 మంది లీడర్లు అంటున్నా. కాంగ్రెస్ పార్టీలో కాదు కదా. కాంగ్రెస్ పార్టీలో 20 మంది మంచి లీడర్లు ఉన్నారు. గమనించాలి, చెప్పలేక స్కిప్ చేస్తుండే. సింపుల్ గా లేదేం లేదు. 20 మంది లీడర్లు నాకు నచ్చిన వాళ్ళు చాలా మంది 20 మంది ఉన్నారు. 20 మంది ఉన్నారు. అలా ఒక్కొక్కరి పేరు చెప్పు. ఒక్కరి పేరు ఎందుకు? అందరు ఒక్కరిది కావాలి. 20లో టాప్ 1 ఉంటారు కదా, ఒక్కరి పేరు చెప్పు. ఉన్నారన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొత్తానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు బయటకు తీసిండు. ఇష్టం లేని నాయకుడి పేరు చెప్పు. అంటే ఫెయిల్యూర్ ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. కాంగ్రెస్ పార్టీనే ఫెయిల్యూర్ అంటే గల నాయకుల పేర్లు దొరకవా నీకు? కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అని ఎందుకనలే? ఇంతకుముందు బీజేపీ ప్రస్తావన వచ్చినప్పుడు 70 ఏళ్ల సందర్భంలో కాంగ్రెస్ చేసింది ఏమున్నది అని అన్నావు. అది వాస్తవమే. మరి పార్టీ ఫెయిల్ అయినప్పుడు నాయకులు ఉంటారు చెప్పు. నాయకులు అనేది ఎవరు లేరన్న. నాయకులు అనేది ఏం లేదు. మీ బీజేపీలో సక్సెస్ అయిన లీడర్ పేరు చెప్పు. ఇష్టమైన లీడర్ పేరు అందుకుంటావు కదా. అందరు సక్సెస్ అయ్యారు. ఎవరు మీ బీజేపీలో మంచి లీడర్ పేరు చెప్పు. అందరు ఉన్నారు అని చెప్తున్నా కదా. మా దాంట్లో పేరు చెప్ప అందరు అంటున్నా కదా. నేను కాంగ్రెస్ పార్టీ గురించి అన్న. మా పార్టీకి అందరు ఇష్టమైన లీడర్లే నాకు. నేను ఎక్కువ ఈటల రాజేందర్ అన్న అభిమానిస్తా, ఒక ఉద్యమకారునిగా తప్ప. నాకు ఈయన ఇష్టమే. నాకు అందరు ఇష్టమే. అందరు లీడర్లతో నేను కలిసి ఉంటా. అన్ని పార్టీలో ఉండే ఇప్పుడు రాజకీయాలు అనేది ఎన్నికలలో ఉంటాయి, తర్వాత మానవ సంబంధాలు ఉంటాయి. ఖచ్చితంగా అన్ని పార్టీ లీడర్లు అందరు నేను అన్ని వర్గాలతో కలిసి ఉంటా తప్ప నాకు ఈ పార్టీలో శత్రువు ఉంటాడు, గీడ శత్రువు ఉంటాడు, గాడ శత్రువు ఉంటాడు అనేది ఉండదు. నేను అందరితో నేను మంచి సంబంధాలు మెయింటైన్ చేసుకుంటా. కానీ అన్యాయం జరిగినప్పుడు మాత్రం న్యాయం కోసం కొట్లాడతా. అన్యాయం జరిగినప్పుడు మాత్రం
న్యాయం కోసం కొట్లాడతా, అది మాత్రం పక్కా ఉంటుంది నా దాంట్లో. ఎందుకంటే నేను వీళ్ళతో నా సొంత తమ్ముడైనా తప్పు చేసినట్టు తప్పే అది ఇక, అంతే అది ఇక నువ్వు ఇది చేసినా అది అంత ఏముండదు. అయితే ఈ ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇన్నేళ్లు కావస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, అయినా కూడా ఇంకా పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన విద్యార్థులకు, ఉద్యమకారులకు, ఆత్మ బలిదానాలైన ఆ కుటుంబ సభ్యులకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని చెప్పేసి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దయచేసి ఇకనైనా వారిని గుర్తించి వాళ్ళకు సరైన న్యాయం చేయాలి. గత ప్రభుత్వం ఆ విషయంలో ఫెయిల్ అయింది అని చెప్పేసి ఉద్యమకారులు వాళ్ళు వాపోతా ఉన్నారు. అదే దృష్ట్యా ఈ ఇంటర్వ్యూ చేసి ప్రభుత్వానికి మేము విన్నపిస్తూ ఉన్నాం. ఇటువంటి ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు చేయాల్సిన లబ్ధి చేకూర్చి అందించాల్సినదన్నీ అందించి వాళ్ళకు న్యాయం చేయాలని హిట్ టీవీ వేదికగా మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. సంపత్, ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నీ గొంతు నుండి ఈ తెలంగాణ కోసం ఒక చిన్న పాట పాడు. ఆ పాటతో క్లోజ్ చేద్దాం. ఎందుకు చస్తావు పిడికితనంగా భయపడి, ఎందుకు చేస్తావు మరణాన్ని పోరాటంతో భ్రమపడి. ఇట్లా తెలంగాణ సమాజంలో అనేక పాటలు చైతన్యమైనవి. ఒక లైన్ కొంచెం లెంత్ ఉన్నది, ఒక సాంగ్ తీసుకొని వినిపించరా? ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస, చర్చబడ్డ ఉరుగొస్తే సూర్యాపేట మట్టిగడ్డ. నిజంగా సాయుధ పోరాటంలో సూర్యాపేట, నల్గొండ జిల్లా నుండి మొదలు పెడితే, సూర్యాపేట నుండి మొదలు పెడితే ఈ గోల్కొండ కిల్ల వరకు వరంగల్ జిల్లా కడివెండి ప్రాంతం అంతా తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నది. ఓకే. బరిసెలందుకొని బరిదెగించే వరంగల్లు మట్టి కోట, ఏమని వాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస, రక్తం వరదై వారిన భువనగిరి మట్టి కోట. బెల్లి లలితక్క తెలంగాణ ఉద్యమానికి ఒక దీక్షితిగా నిలబడ్డది. బెల్లి లలితక్క ముక్కలై నడికి ఇలా రక్తం ఏరులై పారింది. తెలంగాణ ఆరుట్ల కమలమ్మల పోరుబాట, బండెనక బండి గట్టి యాదగిరి పోరుబాట. నిజంగా బండెనక బండి గట్టి ఏ బండ్లేపోతో కొడుకో నైజాం సర్కారోడానికి అర్జించిన ఒక బండి యాదగిరి లాంటి వారసత్వాన్ని పెంచినట్టు పాట ఈ పాట తెలంగాణ ఉద్యమం పాట. ఇలా తెలంగాణ ఉద్యమం బతికే ఉన్నది. తెలంగాణ ఉద్యమం ఏం అంతమించి పోలేదు. ఉద్యమం బతికే ఉన్నది. కవులు కళాకారులు ఉన్నారు. చెప్తున్నా కదా, కవులు కళాకారులను కూడా తెలంగాణ సమాజం, ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి, మనం కాపాడుకోవాలని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సంపత్.